పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీలోని నడుకుడి సచివాలయంలో ఇంటింటికి రైతన్న మీకోసం కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎర్రపత్రిని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అధిక పెట్టుబడులు పెట్టకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడైనా 2 ఎకరాల కౌలుకి తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తానని ఎర్రపత్రిని అన్నారు. ఇక వ్యవసాయ పరంగా గురజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా రైతులకి తోడ్పాటును అందిస్తున్నామని ఎర్రపత్రిని తెలిపారు. అలాగే ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, కొర్రలు, జొన్న, సజ్జ లాంటి పంటలు పండించాలని ఎర్రపత్రిని సూచించారు రైతులకి. అందుకనే చాలా మీటింగ్లు కూడా చెప్పాను. ఇక్కడ ములకలూరు, హనుమకొండ జిల్లాలో తెలంగాణలో ఒక విలేజ్ ఉంది. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారు, లాభసాటి వ్యవసాయం ఎలా ఉంటుంది, డబ్బులు ఏ విధంగా మిగులుతాయి, వాటి బ్యాంకులు ఏ విధంగా మరి ఉంచుకొని వాటిని గ్రామాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకుంటారు. వాళ్ళు జూనియర్ కాలేజీలు కట్టుకున్నారు, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు ఉన్నాయి, రోడ్లు, చదువుకునే పిల్లలకి డబ్బులు ఇచ్చి చదివిస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారు. అందుకనే అక్కడే ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా నా ఆలోచన. అందుకని మన నియోజకవర్గంలో కొంతమంది బాగా వ్యవసాయం చేసే రైతుల్ని నేను కూడా వస్తాను, అధికారులు వస్తారు, అక్కడ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడి ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ముందు మండలానికి ఒక గ్రామాన్ని మనం ఆ విధంగా చేయగలిగితే మనం కూడా నూతన వ్యవసాయ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లి మనం కూడా వాళ్ళ ఆస్తుల విలువ ఆ గ్రామంలో 350 కోట్లు ఉన్నాయి.